రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసాన్ని తినడమే ప్రమాదకరం. అటువంటిది ఏకంగా 40 ఏళ్ల నాటి మాంసాన్ని తింటే ఏమవుతుంది? చైనా ప్రజలు తమకి తెలియకుండానే దాన్ని తింటున్నారు. 100 కాదు, 1000 కాదు, ఏకంగా 1,00,000 టన్నుల మాంసాన్ని నిల్వ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న అధికారులకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ పెట్టెలు ప్యాకేజీల్లో ఏముందో తెలుసా? మాంసం. అది ఎప్పటిది కాదు, 1970ల కాలం నాటిది. 40 ఏళ్ల కిందటి మాంసం. జూన్ 1న చైనా ఆహార భద్రతాధికారులు 800 టన్నుల నిల్వ మాంసాన్ని సీజ్ చేశారు. అప్పటి నుంచి ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ మధ్య దుర్వాసన వస్తున్న ఓ ట్రక్కును పట్టుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూపీలాగితే మాంసం డొంక కదిలింది. ఏకంగా 1,00,000 టన్నుల మాంసాన్ని ఐసు గోడౌన్లలో దాచిన విషయం బయటపడింది. మొత్తం 330 కోట్ల రూపాయల మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇంత మాంసాన్ని చూసి అధికారులకే దిమ్మ తిరిగింది. ఈ మాంసాన్ని వియత్నాం నుంచి అక్రమ రవాణా చేసి హాంకాంగ్ మీదుగా చైనా చేర్చారు. ప్రత్యేక ఐసు గోడౌన్లలో దాచి ఉంచారు. దాన్నే మార్కెట్లో అమ్ముతున్నారు. ఇలా అక్రమంగా కోడి, పశువుల మాంసం చైనా మార్కెట్లోకి వస్తోంది. అది 40 ఏళ్ల నాటిదని తెలియక జనం కొనుక్కుంటున్నారు. లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. చైనాలోని 14 ప్రావిన్సుల్లో ఈ మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ మాఫియా అంతు చూస్తున్న అధికారులు ఇప్పటిదాకా 20 మందిని అరెస్టు చేశారు. చైనాలో పాల ఉత్పత్తుల నుంచి చాలా పదార్థాలు నకిలీవి ఉంటున్నాయి. ఇప్పుడు మాంసం కూడా నిలవదేనని తెలిసి జనం వెంబెలెత్తిపోతున్నారు. కొందరైతే శాకాహారులుగా మారిపోవాలని నిర్ణయించుకున్నారు.